మానసిక వైకల్యం వెంటాడుతున్న ఆ చిన్నారులు కుంగిపోలేదు. గెలిపే లక్ష్యంగా పోరాడుతూ క్రీడల్లో సత్తా చాటుతున్నారు. ఖేలో ఇండియా ఒలింపిక్స్ లో ప్రతిభ చూపి స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ చిన్నారుల విజయం వెనుక ఓ మానవతావాది కృషి దాగుంది. భగవంతుడు తనకు 2 కొడుకులను అనుగ్రహించాడన్న సంతోషం క్షణాల్లోనే ఆవిరైపోయింది. మగపిల్లలిద్దరూ మనోవైకల్యంతో బాధపడడం చూసి కుమిలిపోయాడు వెంకన్నబాబు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన వెంకన్న పెదకుమారుడు మెనింజైటిస్ వ్యాధితో మరణించడం ఆయనను మనోవేదనకు గురిచేసింది. తనలాగే మరే తండ్రి మానసిక క్షోభ అనుభవించకూడదని సంకల్పించాడు. 2000 సంవత్సరంలో కొడుకు పేరు మీదనే చైతన్య మనోవికాస కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. మనోవైకల్యంతో బాధపడే పిల్లలకు ఆశ్రయమిస్తూ అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తూ వారిని చూసి తల్లిదండ్రులు గర్వపడేలా తీర్చిదిద్దుతున్నాడు. మనోవికాస కేంద్రంలో చిన్నారుల మానసిక ఆరోగ్యం కుదుటపడేలా ఫిజియోథెరపీ, సైకలాజికల్, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్నారుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే విధంగా ఆటపాటలు నేర్పిస్తున్నారు. ఈ కేంద్రంలోని చిన్నారులు తిరుపతి వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా ఒలింపిక్స్ పోటీల్లో సత్తా చాటారు. బాస్కెట్బాల్లో నేను ఫస్ట్ వచ్చాను. నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలకి తీసుకుని వెళ్ళాము. అక్కడ మా 10 మంది పిల్లల్లో 8 మంది పిల్లలకి మెడల్ సాధించారు. ఈ 8 మంది పిల్లల్ని మరలా మేము నేషనల్ లెవెల్కి అంటే జాతీయ స్థాయి పోటీలకి మేము తీసుకుని వెళ్తున్నాము. దానిలో కూడా ఖచ్చితంగా మా పిల్లలు విజయం సాధించగలరు. వాళ్ళకి ఆ సత్తాని కావాల్సినటువంటి దీన్ని మేము ఖచ్చితంగా వాళ్ళకి అందిస్తాము. బయటికి పనికి వెళ్ళిపోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి స్కూల్లో జాయిన్ చేశాను. నేను జాయిన్ చేసి 5 ఏళ్ల తర్వాత బాబుకు చాలా డిఫరెంట్ వచ్చింది. స్కూల్ బాగుండిద్ది, స్కూల్లో బాగా చెబుతారు, బాగా చూస్తారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయినా కూడా వీళ్ళ దగ్గర ఉంచుకొని చూస్తారు మా బాబుని. కృషికి తగిన ఫలితం దక్కుతున్నందుకు మనోవికాస కేంద్రం నిర్వాహకులు వెంకన్నబాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళకి సైకియాట్రిస్టు డాక్టర్తో కన్సల్ట్ చేస్తూ మేము ఇక్కడ వీళ్ళని ట్రైనింగ్ ఇస్తూ వైద్య సదుపాయం కల్పిస్తూ అలాగే ఇక్కడ హాస్టల్ వసతి కూడా ఉందండి. ఇది అద్దె భవనంలో నడుపుతూ ఉన్నామండి. అద్దె కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. మేము ఇది సొంత క్యాంపస్గా మార్చుకోవడానికి ఎవరన్నా దాతలు సహకరించవలసినందుగా ఈటీవీ వారి తరపు నుంచి నేను విన్నపం చేసుకుంటాను. మరింత ఆర్థిక సాయం అందితే సేవలను విస్తరించగలమని మనోవికాస కేంద్ర నిర్వాహకులు చెబుతున్నారు.